హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం వివో ప్యాడ్ 3 ఈ ట్యాబ్లెట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 28 జూన్ 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. అంటే నిన్న లాంచ్ చేయడం జరిగింది. సో మన ఛానల్లో ఆల్రెడీ నిన్న వీడియోస్ వచ్చాయి. ఎవరైనా చెక్ చేయకపోతే చెక్ చేయండి. సో అందుకే ఈ వీడియో అయితే నిన్న రాలేదు. ఓకేనా. దీని డిస్ప్లే సైజ్ చూసుకుంటే 12.1 ఇంచెస్ 2.8K రిజల్యూషన్తో వస్తుంది. 144Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే దీని పిక్సెల్స్ చూసుకున్నట్టయితే 2800x1968 పిక్సెల్స్ ఉంటాయి. 600 నిట్స్ మాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ప్రాసెసర్ చూసుకున్నట్టయితే Qualcomm Snapdragon 8S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ర్యామ్ చూసుకున్నట్టయితే 8GB 12GB ర్యామ్లు ఉంటాయి. స్టోరేజ్ చూసుకున్నట్టయితే 128GB 256GB స్టోరేజ్ ఉంటుంది. బ్యాటరీ చూసుకున్నట్టయితే 10,000 mAh బ్యాటరీ ఉంటుంది. 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్కి ఇది సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే వైఫై 6 సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.4కు సపోర్ట్ చేస్తుంది. 6 స్పీకర్స్ అయితే ఉంటాయి. దీనికి థిక్నెస్ చూసుకున్నట్టయితే 6.57 mm థిక్నెస్ ఉంటుంది. వెయిట్ చూసుకున్నట్టయితే 589.2 grams వెయిట్ ఉంటుంది. ఇక దీని ప్రైస్ చూసుకున్నట్టయితే స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది కదా, ఇప్పుడు 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్టు 27,500 రూపాయలు అయితే అలా ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి కూడా స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి చెక్ చేయండి. నాకు తెలిసి ఇదే ప్యాడ్ని రీబ్రాండెడ్గా IQ ప్యాడ్ 2గా లాంచ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్యాడ్ 2 లేదా ప్యాడ్ 3 అయితే చైనాలోనే. సో మన ఇండియాకి తీసుకొస్తారా లేదా అయితే ఇన్ఫర్మేషన్ లేదు. మరి ఇదే పేరుతో తీసుకొస్తారా లేదా వేరే పేరు పెట్టి తీసుకొస్తారా కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మన ఇండియాకి వస్తే నేనైతే కన్ఫర్మ్గా మీకు అప్డేట్ అనేది ఇస్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.